పోస్ట్ పోన్ చేయమంటారు. పరీక్షలు రాయనోళ్లను చదువు రానోళ్లను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వేయాలంటారు. గ్రూప్ 1 పరీక్షలు వాయిదాలు వేయాలంటారు. నిన్నమైన మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదేరు, కొందరు ముందు కోరు, కొందరు వెనుక కోరు అంటారు. తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా, పిల్లలు రోడ్ ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. చూడు, గ్రూప్ 2 వాయిదా, అభ్యర్థుల యుక్తతో సర్కార్ నిర్ణయం. డిసెంబర్లో ఎగ్జామ్, త్వరలో కొత్త తేదీలు. టీజీ పిఎస్పీ. మన ఇంటికి పంపించి మన ఆస్తులు, మన ఖాతాలు, మన పిల్లలు. సరే, ఇది వేరే సబ్జెక్ట్. అడమైన చేతిలో పెట్టమంటాడు. వద్దు, పెడదు అడమైన చేతులు ఇప్పుడు ఎవరు పెడుతురో జనమే చెప్తారు. కానీ ఏమైంది? గ్రూప్ 1 వాయిదా ఇర్రా స్వామి, మీ దండాలు పెడతామని చెప్పేసి అశోక్ నగర్లో అక్కడ పోయి ఉస్మానియా యూనివర్సిటీలా పాపం నానా ఏమంటారు దాన్ని, ధర్నాలని, రాస్తారోకలని, అర్ధరాత్రులు, అపరాత్రులు, రోడ్ షోలని వాళ్ళందరూ చేసిన విద్యార్థుల మీద ఇలా లాఠీలతోటి ఇలా వాళ్ళ ఈపులు సాఫ్ చేసినవే. ఇవాళ ఉద్యోగాలు ఇస్తావు నువ్వు, నేను 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్న ఇదే గవర్నమెంటు, ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు? ఇప్పుడు 50,000 ఉద్యోగాలు ఇచ్చిందంట. అవి కూడా మరి ఈయన డైరెక్ట్ ఉద్యోగాలు పెట్టి రాసిచ్చిందేందో మరి నాకైతే తెలియదు. దాని మీకు సంబంధించి, ఎందుకంటే 1 ఇయర్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందన్న దాని మీద ప్రజలకే తెలిసి ఉండాలి. సరే, ఏదేమైనా కూడా మాట్లాడితే దానికి ఒక ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. కనీసం తింటాం కదా, అన్నం తింటాం కదా. అధికారం కోసం ఎన్ని పడితే అని చెప్పినావు, రైట్. దాని తర్వాత వచ్చిన తర్వాత అంటే అరే కనీసం దేవుడు ఒక గొప్ప చిన్న ఏజ్లో నాకు అవకాశం వచ్చింది, ఈరోజు ముఖ్యమంత్రి కావాలనుకున్నావు, అయినవు, కనీసం ఏం చేసినావు అనే దాని మీద ఒక్క మాటనే చెప్పగలవా రేవంత్ రెడ్డి? చెప్పు, గిది చేసిన పోయి నేనని చెప్పు. ఏం చేసినా కూడా, చేసినా కూడా కుర్రీ పెడుతుంది. అక్కడ ఏదో ఏమన్నా అంటే 6 గ్యారెంటీలు అంటూ, 6 గ్యారెంటీలకు సంబంధించిన దాంట్లో ఒకటి బస్సు ఫ్రీ చేసిన అంటూ, ఆ బస్సు ఫ్రీలో వాళ్ళు సిగలు పట్టుకొని కొడతారు. నాకు బస్సే వద్దు ఆయన అని చెప్పేసి అంటారు. ఇక చేసిన దాంట్లో గ్యాస్ సిలిండర్లు అంటూ, ఆ బుడ్డీలు అంటారు, ఈ బుడ్డీలు అంటారు. కానీ ఏం లేదు, అంత డొల్ల. అందుకని మోసపోతే గోసపడతామని చెప్పేసి ఇదివరకు కొంతమంది చెప్పిర్రు. ఆ మాటలు కూడా అంటే ప్రజలకు సంబంధించింది ఏం లేదు. ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఆ మాత్రం ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అరే ఏదైనా జరుగుతుందిలే అని చెప్పేసి అనుకుంటొచ్చు. కానీ మిత్రులారా, ఏం జరగదు. ఈయన ఏం పెద్ద పీక్ పొడి చేసేది అయితే ఏం చేయడు. ఏంది మళ్ళీ చెప్పనా? పిల్లలు రోడ్ ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. మంచిదా, అయిపోయింది. కానీ ఇలా అడ్డమైన మన ఇంటికి పంపించి మన ఆస్తులు, మన ఖాతాలు, మన పిల్లలు, మన వివరాలన్నీ అడ్డమైన చేతిలో పెట్టమంటాడా? ఎవడన్నా బుద్ధుడితో చేసే పనేనా? మిడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడన్నా మంది వివరాలు మంది కాబట్టి ఎటువైనా పర్వాలేదని అనుకుంటాడు. ఉన్న పలంగా రూపాయి సమేసి ఉద్యోగస్తు బా అందుకని నేను ఉట్టినే పెట్టలే ఈ తమ్ము. నేను పచ్చి అబద్ధాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నా, మోసాలని చెప్పేసి ఏం మాట్లాడతాడు? వివరాలన్నీ నీ అడ్డమైన వివరాలని చెప్పేసి అడిగినోడు, మెడకాయ మీద తలకాయ లేనోడు ఇప్పుడు ఎవడొస్తున్నాడు? ఎవరు పంపిస్తున్నారు వాళ్ళని? మెడకాయ లేని తలకాయ మెడ మీద తలకాయ లేనోడు ఎవడు ఇవాళ? నీ ఆధార్ కార్డులు ఏంది, నీ అకౌంట్లు ఏంది, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, ఎన్ని రోజులు ఉన్నావు, నీకే పార్టీ సభ్యత్వం, ఏంటి నీకెందుకే? నువ్వే అంటివి కదా. ఇప్పుడు మెడకాయ మీద తలకాయ నీకు లేదా, లేకపోతే ప్రజలకు లేదా, లేకపోతే చూపించిన వాళ్ళకి మాకు లేదా? సిగ్గుండాలి. ఇంకేం చెప్తాడు? 400 గజాలు కట్టుకుంటే జేసీబీలు పెద్ద మిషన్లు తీసుకెళ్ళి నేలమాటం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంట్, మిగతాయి ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి సర్టన్ రూల్స్ అండ్ ఇరాల మిత్రులారా, మీరు ఇదంతా ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఇది గమనించాలి. ఏంది అమాయకులు రెక్కాడదే కానీ డొక్కాడలో 5 పైసలు కూర పెట్టేసి కట్టిండ్రు. ఏమైంది? కడితే ఏమైంది? గోదిగా హైడ్రాల్ అని చెప్పేసి బుల్డోజర్లు తీసుకొని వచ్చి ఇంటి మీదకి వచ్చి వాని గుడిసెని, వాని పక్కా ఇల్లుని, వాళ్ళ ప్రజలకు సంబంధించినటువంటి నా సంకలు నాగించినవే ఇలా హైడ్రా పేరు పెట్టి. ఇదే రేవంత్ రెడ్డి అప్పుడు ఏం మాట్లాడిండో వినరుగా మీరు? చూస్తున్నారు కదా, మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది కదా ఏం మాట్లాడిండు అసలు. ఆ మాటలు ఏంది, అదేంది, ఇదేంది, దీనికి ఏం సమాధానం చెప్తారో నాకైతే ఇప్పటికి అర్థం కావట్లేదు. చూడు, ప్రజలు వైపు బుల్డోజర్లకు అడ్డం పడినారు. అరే మా పొట్టగట్టకండి, నేను కష్టపడి సంపాదించిన ఇల్లుకు నా పరిస్థితి ఏందని చెప్పేసి ప్రజలు వైపు మొత్తుకున్నారు. చిన్న పిల్లలు, వాళ్ళకి ఏం జ్ఞాపకాలు ఉంటాయండి జీవితంలో? ఆ ఇల్లు, అరే నా పుస్తకాలు కూడా అలానే ఉన్నాయి, కనీసం ఆ పుస్తకాలను తీసుకొని అని చెప్పేస్తే కూడా వచ్చి బుల్డోజర్లు పెట్టేసి వాళ్ళు వచ్చి ఇల్లు కూడా కొట్టిపోయారు.
ఇది ఈయన మాట్లాడే విధానం. ఈయన మాట్లాడే విధానానికి చేసే విధానానికి ఒక్కటి కూడా నిజంగా నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఈ జర్నలిజం అంతా వదిలిపెట్టేసి పాలిటిక్స్ అయితే మాత్రం ఇష్టం వచ్చినట్టు తిట్టొచ్చు ఇవ్వని పడతాను అనిపిస్తుంది. ఎందుకు మరి ఇదంతా? నువ్వు చెప్పిందే కదా, నువ్వు చెప్పిన మాటే ఇదే కదా. క్రిమినల్ ఉన్న పలంగా రూపాయి సమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాలు కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి నేలమట్టం చేసేది క్రిమినల్ వేస్ట్. ఇసుక సిమెంట్ మిగతాయి ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే, వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న పలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఉందా సార్? ఉన్న పలంగా నేలమట్టం చేసే అవసరం ఉందా సార్? నేను అడుగుతున్నా, ఇప్పుడు చెప్పండి. ఎన్ని లోగులు కొట్టినావు సార్? ఎన్ని ప్రాంతాలలో కొట్టినావు సార్? ఏమైట్రా సార్? ఏమైంది సార్? మరి ఇప్పుడు చెప్పు, నువ్వే చెప్పి నువ్వే మాట్లాడిగా. సరే, ఇంకో అబద్ధం కూడా ఇందా. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇంకోటి, నువ్వు అయ్యప్ప సొసైటీ కాడికి ఒక ఫార్ములా ఇచ్చేది ఉండే, అప్డేట్ ఇచ్చేది ఉండే. నిలబడడం చాలా కష్టం. పలగొడతా ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం. ఇచ్చేది వాళ్ళు, కూల్చేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళైతే బాగుంది. చంపేయండి, గొడవ చూపోద్ది. సిస్టమ్ ఏంటిది? ఇది కరెక్ట్ కాదు. ఇది నా బుక్స్ కూడా అక్కనే ఉన్నాయి. అందరి బుక్స్, ఫ్యామిలీ మొత్తం బుక్స్ అక్కనే ఉన్నాయి. ఇది పరిస్థితి. మాటలు రావట్లే. మా బ్యాగులు కూడా తీయండి. అయ్యా, ఏ పోలీస్ అయ్యిందా? సరే, ఈ దాని దీని మీద కొంచెం మాట్లాడాలి. అదే అంటున్నా, ఒక బాల్యం, ఒక చిన్నారులకు నువ్వు ఇచ్చే జ్ఞాపకాలకి ఇదా పరిస్థితి? ఇట్నే ఉంటుందా? నువ్వు మాట్లాడిన దానికి, ఇప్పుడు నువ్వు కూలగొడుతున్న దానికి, నువ్వు ఆ రోజు అధికారం కోసం అట్లా చేస్తారా, ఇట్లా చేస్తారా, ఏం చేస్తారు? నిజంగా 10 ఏళ్ల కాలంలో ఎన్ని ఇల్లు కూలగొట్టిండ్రు వాళ్ళు? అసలు దానికి ఒక పేదోడి ఇల్లు కూలగొట్టాలంటే ఎంత ధైర్యం ఉండాలి? నువ్వు మాట్లాడిన మాటలు ఏంది, నువ్వు చేసే చేతలు ఏంది? అది బుల్డోజర్లు వచ్చేసి పెద్ద పెద్ద బిల్డింగుల నుంచి మొదలు పెట్టుకుంటే చిన్న పూరుగుడిసెలు కానీ చెప్పేసి ఈరోజు ఇంతమంది ఉసురు పోసుకొని ఇంతమందితో తిట్టించుకుంటున్నావు కదా. ఈ ప్రభుత్వమే కదా, ఈ ప్రభుత్వ పెద్దలే కదా.